వీళ్ళంతా ఎవరండి నాకు అర్థం కాదు. సో బేసిక్గా ఇప్పుడు అదే మనిషి పేరు పెట్టుకునే కదా అది. ఒకప్పుడు అదే వ్యక్తి గురించి మీరు అందరూ నెగిటివ్గా చెప్పి ఎన్టీఆర్ గారు ఉన్నంత వరకు ఒక రకం, ఆయన లేని తర్వాత ఇంకొక రకం. ఆవిడ ఒక సందర్భంలో చెప్పారు, ఎన్నో అవమానాలు నేను ఎదుర్కొన్నాను, ఎన్నో ఫేస్ చేశాను అని చెప్పి. అంటే మేమేమి చూస్ చేసుకుని రాలేదు కదా. లైక్ ఒక ఎన్టీఆర్ గారు లైఫ్లోకి రావాలి అని అంటే ఇంకొక లక్షల మంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు కదా. సో పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇదంతా ఓకే, వన్స్ ఎన్టీఆర్ గారు కాలం చేశాక ఆ పొలిటికల్ పార్టీని లాక్కోవటం జరిగింది. ఇప్పుడు సరే వాళ్ళ సైడ్ వాళ్ళు అనుకుంటారు పార్టీని సేవ్ చేయడానికి. నిజానికి ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఒక పార్టీని సేవ్ చేయడానికి ఒక మనిషిని చంపేయాల్సిన అవసరం లేదు కదా. ఇంకొకళ్ళు ఎవరో అయ్యో మీరు పార్టీ పాడు చేస్తున్నారని ఇంకొకళ్ళు ఎవరో దానికి రియాక్ట్ అయ్యి పార్టీని మీరు లాగేసుకొని ఒక పార్టీకి సంబంధించిన యాసెట్స్ తీసేసుకుంటే ఎవడెవడో అసలు ఐ డోంట్ ఈవెన్ నో. ఇప్పుడున్న కొంతమంది పొలిటీషియన్స్ నేనున్నాను, నేను చూశాను, ఇది జరిగిందని చెప్తూ ఉంటారు. ఐ లాఫ్ ఎట్ దెమ్. ఆయన దాకా యాక్సెస్ రాగలిగిన ఈరోజు 90% మాట్లాడే వాళ్ళు ఎవరికి యాక్సెస్ లేదు అసలు. మరి అమ్మ అన్న మోహన్ బాబు గారికి మధ్యన చిన్న చిన్న క్లాషెస్ ఎందుకండి? మోహన్ బాబు గారు కూడా మొన్న అన్నీ అయిన తర్వాత చాలా తప్పు అయిపోయింది అని చెప్పి సడన్ గా అమ్మ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ అనేది ఎన్టీఆర్ గారితో లేనప్పుడు ఆయన్ని తోసేసిన పార్టీ, ఆయనని వాట్ ఎవర్ బ్యాక్ స్టాపింగ్ చేసిన ఒక వ్యక్తి నడుపుతున్న పార్టీలోకి మనం సైడ్ తీసుకోలేము కదండి. ఎన్టీఆర్ గారు వైఫ్ లక్ష్మీ పార్వతి గారు సడన్ గా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం అనేది చాలా మంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఆ టైంలో. మరి టీడీపీకి వెళ్ళి ఆయనకు వెన్నుపోటు పొడిచిన పార్టీలో ఉండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్, వీరగంధం కోటేశ్వర్ ప్రసాద్ గారు. ఎస్, మీరు అనుకుంది నిజమే, లక్ష్మీ పార్వతి గారి సన్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. జనరల్గా ఏంటి అంటే ఈయన మీడియాకి చాలా దూరంగా, ఇంటర్వ్యూస్కి అంతకంటే దూరంగా ఉంటూ ఉంటారు. కాకపోతే ఎందుకో పాపం ఎలానో సెట్ అయింది. లక్ష్మీ పార్వతి గారిని అడగగానే వాళ్ళ సన్ ఇంటర్వ్యూ చేయమని చెప్పడం, నేను సార్ని అడగగానే సార్ వెంటనే రమ్మని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా ఈజీగా కుదిరాయి. ఎనీవేస్, ఈరోజు నేను ఆల్రెడీ సార్తో ఉన్నాను. హీస్ ఇన్ రైట్ నౌ MBBS ఆర్థో, MS ఆర్థో ఫ్రమ్ లండన్. యాక్చువల్గా నాకు ఇవన్నీ పెద్దగా మెడికల్ గురించి తెలియదు కాబట్టి అసలు ఆయన ఏం చదువుకున్నారు అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాము. బికాస్ మీకు తెలుసు కదా, నాకు పెద్దగా డాక్టర్స్ గురించి తెలీదు. ఎనీవేస్, సో కోటేశ్వరరావు గారు నాతో ఉన్నారు. హాయ్ కోటేశ్వరరావు గారు. హలో అండి. ప్రసాద్, కోటేశ్వర ప్రసాద్. కోటేశ్వర రావు అని ఎవరు పిలవరు జనరల్ గా. కోటేశ్వరరావు అంటే చాలా మంది ఉన్నారు, ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక పని చేస్తాను, ప్రసాద్ గారు అంటాను. ఇట్ ఇస్ వెరీ ఈజీ కదా. డాక్టర్ ప్రసాద్. డాక్టర్ ప్రసాద్ గారు, రైట్. సూపర్ సూపర్ సూపర్. సో ప్రసాద్ గారు ఎలా ఉన్నారు? శ్వేత గారు, ఐఎమ్ ఫైన్. అండ్ యా, మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు దట్ ఐ స్టే అవే ఫ్రమ్ మీడియా. అండ్ అంటే ఇప్పుడు కొంచెం మెడికల్గా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను, కానీ పర్సనల్ అండ్ పొలిటికల్గా ఐ ఆల్వేస్ కీప్ అవే ఫ్రమ్. బికాస్ అంటే నా ప్రొఫెషన్, నా స్ట్రీమ్ వేరు కదా. సో దాని గురించి ఇప్పుడు ఏం మాట్లాడినా ఈ రోజుల్లో ఏంటంటే కాంట్రవర్సీస్ క్రియేట్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి జనరల్గా నేను ఎప్పుడో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అదే చెప్పాను, లాస్ట్ ఇంటర్వ్యూ అండి, నేను ఇంకా ఎవరికి ఇవ్వను అని చెప్పి ఒక 4 years బ్యాక్. మళ్ళీ ఐ థింక్ మీరు అడగటం అండ్ ఐ సైడ్ ఓకే ఫైన్. అందుకే ఐ థింక్ మనం మాట్లాడుకున్నాం కూడా దట్ మనం మాట్లాడినా వీ విల్ టాక్ అబౌట్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ అండ్ బట్ ఎస్ ఐ మీన్ ఐ కెన్ గివ్ అవుట్ సమ్ ఇన్సైట్స్. లైక్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 years అయిపోతున్నట్లు ఇంటర్వ్యూ ఇచ్చేసి. నేను ఇండియా వచ్చిన తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఫస్ట్, అప్పుడు 2020లో. వై, ఎందుకు అంటే లక్ష్మీ పార్వతి గారు మీడియాకి చాలా నియర్ పర్సన్, అంటే షీఈస్ వెరీ వెల్ నోన్ పర్సన్. బట్ మీ దాకా వచ్చేసరికి ఎందుకు మీరు మీడియాకి చాలా దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు వృత్తిపరంగా అంతే కదా. ఇప్పుడు మీరు మీడియా పర్సన్, మీరు హాస్పిటల్స్ రావాల్సిన అవసరం లేదు కదా. బట్ వృత్తిపరంగా మీరు యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ అస్, యూ హ్యావ్ టు టాక్ టు డాక్టర్స్, యూ హ్యావ్ టు. అదేవిధంగా మామ్ ఏంటంటే ఒక పొలిటికల్ అరీనాలో ఉన్నారు కాబట్టి పాలిటిక్స్లో ఉన్నప్పుడు మనం ఒక సైడ్ తీసుకున్నప్పుడు ఆ సైడ్కి స్టాండ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి రాజకీయంగా మామ్ యాక్టివ్గా ఆ పాయింట్ గురించి మనం పెట్టాలనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూని మనం పెట్టాలి కాబట్టి షీ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్ ఇన్ ద థింగ్స్. అండ్ తను నిజానికి పాలిటిక్స్ కన్నా ఎక్కువ తను చాలా ఇంటూ లిటరేచర్ అండి. సో పాలిటిక్స్లో యాక్సిడెంటల్ పొలిటీషియన్ అంటే మామ్ యాక్చువల్లీ. But she is by default she is a writer. She writes a lot of books. And na koduku kuda, actually my son who is just 4.5 years old,
వాడు అప్పుడే అన్ని పద్యాలు చెప్తాడు, అన్ని యూనో హీ ఐ మీన్ సింగ్ సో మెనీ ఇవి దేవుడు స్టోరీస్ చెప్తాడు. సో యా ఎవ్రీథింగ్ ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ. సో యూనో మామ్ ఈజ్ ఎ టీచర్, యాక్చువల్లీ ఒరిజినల్ ఏ టీచర్, ఎ లెక్చరర్. సో టీచింగ్ వృత్తిలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన సబ్జెక్ట్ కానీ అవన్నీ. ఇంకా పొలిటికల్ అంటారా, యాజ్ ఎ సెడ్ దట్ యాక్సిడెంటల్ పొలిటీషియన్ ఎన్టీఆర్ గారు రావటం ఫ్యామిలీలోకి, అట్ ద సేమ్ టైమ్ యూనో ఇంకా పొలిటికల్లీ తెలుసు కదండి. ఇంకా అంటే లైక్ మీరు ఇందాక మీరు చెప్పినట్లుగా నేను మీడియా పర్సన్ కాబట్టి నేను హాస్పిటల్స్ చుట్టూ తిరగను, బట్ మీరు వచ్చేసరికి యు ఆర్ డెఫినెట్లీ స్పెషల్ కిడ్. ఎందుకంటే ఇటు లక్ష్మీ పార్వతి గారు సన్గా మీరు అందరికీ తెలుసు, అండ్ ఎన్టీఆర్ గారికి కొంచెం మీరు యాక్చువల్గా నియర్ అండ్ డియర్. సో వాళ్ళ ఇంట్లో పెరిగారు, అండ్ పీపుల్కి చాలా మందికి ఉంటుంది క్యూరియాసిటీ మీ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి. సో డెఫినెట్గా మీరు మీడియా ముందుకి రావాలి. అండ్ ఒక టైంలో ఇప్పుడైతే మీరు డాక్టర్ అయ్యారు, కానీ ఒక టైంలో నిజంగా చూసుకుంటే మీరు యాక్చువల్గా యాక్టర్ అవ్వాల్సిన టైం అది. ఒక మూవీ షూట్ కూడా స్టార్ట్ అయింది. సో ఎందుకు స్టార్ట్ అయింది, ఎందుకు ఆగిపోయింది? మూవీ షూటింగ్ నేను చిన్నప్పటి నుంచి చాలా ప్రోయాక్టివ్గా ఉండేవాడిని. బేసిక్గా స్కూల్లో ఏ కాంపిటీషన్ ఉన్నా నాకు అంటే బై డిఫాల్ట్ నా పేరు రాసేసుకునేవాళ్ళు. ఎలక్ట్యూషన్ అన్నా, ఎస్ఏ రైటింగ్ అన్నా, లేకపోతే మోనో యాక్షన్, లేకపోతే డ్రామా, అది ఓకే ప్రసాద్ ఈజ్ దేర్. ఐ యూస్ టు సింగ్, నాకు పాటలు వచ్చు. సో నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. సో కాబట్టి ఏడోనో ఐ మీన్ నేను పెరిగిన వాతావరణం ప్రాబబుల్లీ చిన్నప్పుడు యూనో పుట్టింది యాక్చువల్లీ తెనాలి అనే టౌన్లో. స్మాల్ టౌన్స్ ఏముంటుంది అంటే కిడ్స్కి ఒక ఎడ్యుకేషన్తో పాటు వేరే కూడా నేర్పించాలనేది ఒకటి ఉంటుంది. ఇప్పటికీ కొన్ని స్టేట్స్లో ఆ కష్టం అనేది నడుస్తుంది, బట్ మనకి తగ్గిపోయింది ఉండే కొంది. సో అలా మల్టీ ఆస్పెక్ట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా చాలా ఇంట్రెస్ట్ ఉండేది అన్నీ కూడా. బట్ యాక్టింగ్ పరంగా ఇంట్రెస్ట్ అనేది లేదు నాకు. యాక్టింగ్ అంటే నాకు మెయిన్ స్ట్రీమ్ నేను ఏదో పైలట్ అవ్వాలనుకున్నాను, లేకపోతే డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. నాకు ఈ రెండే. పైలట్ అంటే ఇస్ అ ట్యాబు బేసికల్లీ. అప్పుడు పైలట్ ఏంటి, విమానాలు నడపడం ఏంటి, అది. సో నెక్స్ట్ ఇన్ లైన్ ప్రొఫెషన్ ఈజ్ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ. ఇంజనీరింగ్లో నాకు అంత వెళ్ళకపోవడానికి కారణం నాకు మ్యాథ్స్ చాలా వీక్ ఉండేవాడిని ఎప్పుడు. అమ్మో మ్యాథ్స్ ఎట్లయినా కష్టపడి పాస్ అయితే చాలని అనుకునేవాడిని. మిగతా వాటిలో 90 వచ్చేది, మ్యాథ్స్లో నాకు బేర్లీ 60 వచ్చేది అనమాట. ఆ స్కూల్ టీచర్స్ కూడా చెప్పాడు, యూఆర్ నాట్ కట్అవుట్ ఫర్ అన్ ఇంజనీర్, సో బెటర్ టు గో ఫర్ మెడిసిన్ అనేది. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది అట్లాగా. సో అట్లా మెడిసిన్కి రావటం జరిగింది. ఆ వచ్చిన టైంలో నాకు వీ హ్యాడ్ సమ్ అక్వైంటెన్సెస్ లైక్ ఈవి సత్యనారాయణ గారు, అంటే ఫిలిం ఫ్రాటర్నిటీతో అందరితో కలుస్తూనే ఉండేవాళ్ళం కాబట్టి. దెన్ సమ్మన్ సెడ్ వై నాట్ యూ ట్రై యాక్టింగ్ అన్నారు. బట్ అనుకున్నాను, అంటే ఐ మీన్ అందరూ యాక్టర్స్ అవ్వలేరు కదండి, అందరూ యాక్టర్స్ అవ్వలేరు, అందరూ డాక్టర్స్ అవ్వలేరు. సో సరే అప్పుడు నాకేదో కొంచెం ఇక్కడి నుంచి మెడిసిన్ జాయిన్ అయిన తర్వాత ఆఫర్ రావటం, సరే చేద్దాము అని చెప్పి స్క్రీన్ టెస్ట్ చేసి ఇంకా మూవీ స్టార్ట్ చేయటం. మూవీ కూడా అదే అన్నారు అనమాట, నాకు ఎడ్యుకేషన్కి డిస్టర్బ్ అవ్వకుండా. మామ్ కూడా అదే చెప్పారు, ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వకుండా చేయండి, అదేం అతనికి నాట్ ఎ లైఫ్ కెరియర్, బట్ చూద్దాం మన లైఫ్ ఎప్పుడు ఎట్లా టర్న్ అవుతుందనే తెలియదు. ఒకవేళ దాంట్లో మంచి షైన్ అయ్యి ఇది ఉంటే ప్రాబబుల్లీ ఫ్యూచర్ చూడొచ్చు. బట్ ఎన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ వచ్చినా మెడిసిన్ కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ అనేది. అది అట్లానే స్టార్ట్ అయింది. దెన్ ప్రాబ్లమ్స్, ప్రొడ్యూసర్స్ ఇష్యూస్, డైరెక్టర్స్ ఇష్యూస్, ఇంకా పొలిటికల్ ఉన్నాం కాబట్టి వాళ్ళకేదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం, ఆ విధంగా షూటింగ్ ఆగిపోవటం. అండ్ బట్ ఇన్ ద ఎండ్ వన్ థింగ్ ఏంటంటే షూటింగ్ కూడా ఎక్కువ బెంగళూరులోను లేకపోతే నియర్ బై లొకేషన్స్ జరిగేది. నాకున్న బ్రేక్ ఉన్న టైంలోనే అది ఇది బ్యాలెన్స్ చేసుకోవటం. మెడిసిన్ ఈజ్ నాట్ ఏ ఈజీ థింగ్, చాలా కష్టపడాలి. ఫస్ట్ ఇయర్ అనేది చాలా చాలా కష్టమైంది. సో కాబట్టి మనం రెండు బ్యాలెన్స్ చేసుకుంటాం. ఇవన్నీ వీటన్నిటి మధ్యలో ఎనీ గుడ్ థింగ్ జరగలేదు, ఆగిపోయింది. ఫైనలీ అట్లీస్ట్ మెడిసిన్ కంప్లీట్ చేయగలిగాను. మొత్తానికి మెడిసిన్ కంప్లీట్ చేశారు. గాడ్స్ గ్రేస్. యాక్టర్ అవ్వబోయి డాక్టర్ అయ్యారు? లేదు, యాక్చువల్లీ డాక్టర్ అవ్వాలని అనుకున్నాను, బట్ యాక్టర్ నెవర్ వాజ్ మై. యాక్టర్ అవ్వాలి అని అయితే అసలు అనుకోలేదు, బట్ ఇట్ హ్యాపెన్స్. అదేదో అట్లా జరిగిపోయింది. లేదు లేదు లేదు, అసలు యాక్టర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. ఓకే. అండ్ అమ్మకి ఇంట్రెస్టా మీరు యాక్టింగ్ చేస్తే చూడాలి అని చెప్పేసి? నేను అదే చెప్తున్నాను కదా, నాకు అమ్మ ఎప్పుడు ఒకటే చెప్పేవారు, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ ఉండొచ్చు పోవచ్చు, మనల్ని నాకు చిన్నప్పటి నుంచి అది ఒకటే ఉండేది, ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ థింగ్
which will stay with you. Nobody can steal that from you. అమ్మ బాగా చదువుకున్నారు, తెలుగులో మంచి మంచి వ్యాసాలు పద్యాలు. ఒక రకంగా ఎన్టీఆర్ గారికి అమ్మ దగ్గర అవడానికి కూడా కారణం ఆవిడ. సో జనరల్ గా మీ దగ్గరకు వచ్చేసరికి మీరు కూడా తెలుగులో అంతే ఫ్లూయెంట్ గా? తెలుగు బాగా వస్తుందండి, తెలుగు రాస్తాను నేను. తెలుగు సంస్కృతం రెండు వచ్చు. నా సబ్జెక్ట్ ఇన్ ఇంటర్మీడియట్ కూడా సంస్కృతే. ఆ తర్వాత సంస్కృత్ కొంచెం నేను ఐ స్టిల్ రిమెంబర్ సంస్కృత్. తెలుగు ఆఫ్ కోర్స్ బాగానే వస్తుంది. ఎక్కడ మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? బిగినింగ్ స్కూలింగ్? మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ తెనాలి. నా 7th క్లాస్ మటుకు తెనాలి అండి. ఆ తర్వాత గుంటూరు, దెన్ ఫాలోడ్ బై గుంటూరు నుంచి స్ట్రైట్ టు గుంటూరు తర్వాత విజయవాడ ఇంటర్మీడియట్ చదివాను. ఆ తర్వాత బెంగళూరు ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్లో బెంగళూరు మెడిసిన్ చేశాను. ఓకే. అమ్మ నాన్న సెపరేట్ అయిపోయినప్పుడు మీరు 10th క్లాస్ అలా ఉంటారా? 10th క్లాస్ అలా. సో ఆ టైంలో మీరు అమ్మతో ఉండేవారా నాన్నగారితో ఉండేవారా? బేసికలీ హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్ నుంచి హాలిడేస్ వచ్చినప్పుడు అక్కడికో ఇక్కడికో చోట. ఓకే. బట్ అంటే వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉన్నా కానీ మీరిద్దరితో అటు నాన్నగారితో అమ్మతో ఇద్దరితోటి హ్యాపీగా. అండ్ వాట్ అబౌట్ సిబ్లింగ్స్? మీకు ఆల్రెడీ సిబ్లింగ్స్ అని అందరితో నేను టచ్ లోనే ఉంటానండి, అందరం కలుస్తూనే ఉంటాం. మొన్న కూడా లాస్ట్ మంత్ యుఎస్ వెళ్ళి వచ్చాను, యుఎస్ లో వాళ్ళతోనే ఉన్నాను. సో ఐ కీప్ మీటింగ్ దెమ్. యూనో మాకు టూ పీపుల్ కలిసి ఉండలేకపోవటం అనేది పెద్ద సమస్య ఏం కాదు కదా. ఇది ఎప్పటి నుంచి ఏజెస్ రామాయణం మహాభారతాల నుంచి చూసుకున్నా టూ పీపుల్ దే ఆర్ నాట్ కంపాటబుల్, దే సపరేట్, దే లివ్. సో దాని గురించి పెద్ద ఇది ఉండేది కాదు. ఎందుకంటే ఇన్ ద ఎండ్ మనకి కావాల్సింది మనకి రిలేషన్షిప్స్. ఈ రిలేషన్షిప్స్ అందరితో మనం బాగుండడానికి ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ హౌ వి బ్యాలెన్స్ అన్నమాట. అండ్ సిబ్లింగ్స్ అందరితో అమ్మగారు ఎలా ఉంటారు? ఫైన్, దే ఆల్ కమ్ హోమ్, అందరూ వస్తారు ఇప్పటికీ. జస్ట్ వి కనెక్ట్, వి టాక్ టు దెమ్. కానీ సార్ ఇప్పుడు మీ దాకా వచ్చేసరికి మీ విషయంలో యూఆర్ కంప్లీట్లీ యూఆర్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. నాకు అది అర్థమవుతుంది. బ్రిలియంట్ కాదులే కానీ బట్ ఐ వర్క్ హార్డ్. బ్రిలియంట్ కాకుండానే లండన్ వరకు వెళ్ళి చేసేసి వచ్చారు. ఒక్కొక్కసారి ఏంటంటే జీవితంలో మనము ప్రయత్నం చేసి మనం సాధించాలని అనుకుంటే సమ్హౌ దేవుడు ఐ థింక్ థింగ్స్ విల్. నాకంత మెడిసిన్ చదివేటప్పుడు నాకు ఫైనాన్షియల్ గా నాకు చాలా అంటే ఇబ్బందులు వచ్చినాయి. అంటే బేసిక్ గా మెడిసిన్ నేను ఒక పాయింట్ లో ఫీజు కూడా కట్టలేకపోయిన పరిస్థితి కూడా ఉండింది మాకు యాక్చువల్లీ. సో ఆ పాయింట్ లో మేము సమ్ ఫ్రెండ్స్ హెల్ప్ చేసి అట్లా ఒక ఫీజు కట్టి అట్లా అండ్ అట్లా కొన్ని ఇబ్బందులు పడి వచ్చాను. కానీ ఆ తర్వాత ఇబ్బందులు స్లోగా అవి దాటుకొని ముందుకు వచ్చిన తర్వాత యాజ్ యు సెడ్ దట్ మనం ఒక దేనిపైన ఫోకస్ చేసి ముందుకెళ్తే తప్పకుండా దేవుడు మనకు సహకరిస్తాడు. సో ఆ విధంగా అన్నీ అలా జరిగినాయి. డెఫినెట్ గా మీరేమో మెడిసిన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.